ఈరోజు వచ్చేసి మనము ఆకుకూర బిర్యానీ తయారు చేసుకుందాము. ఆకుకూర బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్గా ఆకుకూర అండి. ఇది వచ్చేసి పాలకూర చుక్కకూర అండి, రెండు కలిపింది. అలాగే ఉల్లిపాయలు సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. అలాగే టమోటా, అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే మనకి ఏవైతే మనం బిర్యానీలో వేసుకుంటామో గరం మసాలా, హోల్ గరం మసాలా మనం పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు తయారు చేసే విధానం చూసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఇగోండి ఈ హోల్ గరం మసాలా వేసేస్తున్నాను. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. ఇవిగండి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము చిలుకలుగా చేసుకొని. ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఈ టమాటాలు కూడా మగ్గే వరకు ఉడికించుకుందామండి. మూత పెట్టుకుందాం. ఇదండి టమాటాలు కుక్ అయిపోయినాయి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసేద్దాం. ఇదిగోండి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. ఇంకొంచెం వేసుకుందాం. ఇదిగోండి స్పూన్నర వేసాను. ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఒక్క నిమిషం అండి, పక్కన పెట్టుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం అండి. టమాటా ముక్కలు అన్నీ కూడా వేగిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఆకుకూర వేసుకుందాం. ఈ ఆకుకూర అంతా మగ్గే వరకు ఉడికించుకుందాం. చూడండి కొంచెం పసుపు వేసుకుందాం. రైస్ కలర్ కూడా బాగుంటుంది, అందుకనే వేసుకున్నాను. ఇదిగోండి కారం వేసుకుందాం. స్పూన్ వేసాను. స్పూన్ వేసి కొంచెం వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇవిగోండి బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాను. ఈ కడిగి నానబెట్టుకున్న రైసు ఒకసారి ఇందులో వేసుకొని కలుపుకుందాం. చిన్నగా కలుపుకోవాలండి, ఇరిగిపోకుండా. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను నేను. ఒకసారి కలుపుకుందాం. ఈ ఫ్లేవర్ పడుతుందన్నమాట బియ్యానికి, అందుకని కలుపుతున్నాను. దీనికి ఈ కొలతతో నేను రైస్ తీసుకున్నాను. దీంతో వచ్చేసి 1.5 గ్లాసు వాటర్ పోస్తున్నాను అండి. దీంతో 1.5 పోస్తున్నాను. సరిపోతుంది. దీనికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి, అది స్కిప్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఒకసారి కలిపెట్టుకుందాం.
ఇదిగోండి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం. ఒకసారి కలిపి పెట్టుకుందాం. ఇంకా ఉడికినాక చూద్దామండి ఫైనల్గా. చూడండి రెడీ అయిపోయింది ఆకుకూర పలావ్. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా ఇంకా ఏమైనా వంటలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.